హాయ్ మామ, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఏంది బట్టలు ఆరేసానని చెప్పి చూస్తున్నారా? ఈరోజు వీక్ ఆఫ్ కాదు మామ, వర్క్ ఉంది, ఆఫీస్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఎందుకు డైరెక్ట్గా క్లిప్ యాడ్ చేశానంటే ఆల్రెడీ లేట్ అయిపోయాను. సో అందుకే డైరెక్ట్గా ఆఫీస్ అయితే వచ్చేసాను అనమాట. ఆల్రెడీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది, సార్ అయితే క్లాస్ తీసుకుంటున్నారు. ఇంకా క్లాస్లన్నీ అయిపోయేసరికి 2:30 అయితే అయింది మామ. ఇంకా అయితే ఒక కాఫీ షాప్కి అయితే వచ్చేసాను అనమాట. ఇది చాలా చాలా స్పెషల్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ కాఫీకి వెళ్ళాలని చెప్పి. సో ఈరోజు అయితే కుదిరింది అనమాట. ఇంకా అలా కాఫీ తాగేసి ఇంటికి అయితే వచ్చేసాను మామ. మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అనమాట. 6 అవుతుంది, స్టోర్కి అయితే వెళ్ళాలి. 6 to 3 మన షిఫ్ట్ అయితే ఉందన్నమాట ఈరోజు. మొత్తానికి 6:20కి అయితే స్టోర్కి అయితే వచ్చేసాను అనమాట. కొంచెం ట్రాఫిక్ ఉండింది, అయినా సరే స్టోర్కి అయితే టైంకి రీచ్ అయిపోయాను. ఇంకా నేను రావడమే పీక్ టైంలో వచ్చానమాట. సో మొత్తానికి ఇంకా ఫాస్ట్గా వర్క్ అయితే దిగాలి. ఇంకా అలా వర్క్ చేస్తుంటే 12 అయితే అయింది. ఇంకా బ్రేక్ వెళ్దామని చూస్తే మ్యామ్ వచ్చి డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళు అని చెప్పింది. ఈరోజు కాస్త రెస్ట్ తీసుకో, మళ్ళీ రేపు నైట్ షిఫ్ట్ వచ్చాయని చెప్పింది అనమాట. సరే అని చెప్పేసి నేనైతే బయలుదేరిపోయాను. 12 అవని 2 అవని కార్లు తిరుగుతుంటే బైకులు తిరుగుతుంటే మనకు భయం లేదు. సో మొత్తానికి బయలుదేరిపోయాను. ఇంకా 12 అవ్వడంతో ఇంట్లో ఏం ఉండదులే అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర అయితే స్టాప్ చేశాను అనమాట. హోటల్ దగ్గర అయితే బిర్యానీ తీసుకుందామని చూస్తే డబ్బులు లేవు. సో అందుకని ఎగ్ రైస్ అయితే తీసుకున్నాను మామ. ఎగ్ రైస్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాం. మా సైడ్ కొద్దిగా హోటల్స్ అయితే ఓపెన్ ఉన్నాయన్నమాట. అది 2 daysలో క్లోజ్ చేస్తారు. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంతే మా ఈరోజు మ్యాటర్ ఉంటా అయితే.